మటన్ లెగ్స్ కర్రీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. హోటల్ స్టైల్ కాదు, ఇంటి రుచులతో గుమగుమలాడే చలికాలము మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది తింటే హెల్త్ కి చాలా మంచిది. సో ఇంకెందుకు ఆలస్యం, రండి మన వంటగదిలో. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా మార్కెట్ నుంచి మటన్ లెగ్స్ తీసుకోవాలి. లెగ్స్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని కట్ చేసి కాల్చి అవి మనకి ఇస్తారండి. సో ఇలా నల్లగానే ఉంటుంది, కాకపోతే దీనిని ఒక 5 minutes మనం సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని క్లీన్ గా కడుక్కోవాలండి. ఇప్పుడు గ్రేవీ కోసం వచ్చేసి ఆనియన్స్, టమాటోస్ అండ్ పచ్చిమిర్చిని మనము హాఫ్ కుక్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 5 minutes వరకు దీన్ని మనం మగ్గనిచ్చుకోవాలి. అండ్ దీనిలో కొంచెం ఆయిల్ వేసేసి సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. మటన్ లో ఆల్రెడీ మనం అది కుక్ అయ్యింది అంటే లెగ్స్ లలో జ్యూసీ అనేది వస్తుంది. సో మీరు ఎక్కువగా గ్రేవీ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి, లేదు అంటే తక్కువైనా పర్వాలేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. సో ముందుగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కట్ చేసేసుకొని అండ్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఉంది కదా, దానిని కూడా నేను కట్ చేసి పేస్ట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కుక్కర్ లో నాన్ వెజ్ అన్నప్పుడు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఎక్కువగా ఆయిల్ వేసి మనకి కావాల్సిన మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, విలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం దంచేసాం కదా, పుదీనా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మటన్ లెగ్స్ లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ 1, 2 కాదు, చాలా ఉన్నాయి. మటన్ లెగ్స్ లో కాల్షియం అండ్ కొలజిన్ ఎక్కువగా ఉండి జాయింట్ పెయిన్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరం నీరసంగా ఉన్న వాళ్ళకి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు బలంగా అవుతుంది. విటమిన్ B12 ఉండటం వల్ల నర్వ్ సిస్టమ్ కి చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్, టమాటోస్ ని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా మనం కర్రీలో వేసుకోవాలి. అదేనండి కుక్కర్ ఉంది కదా, సో కుక్కర్ లో వేసుకొని అది గ్రేవీ టెక్స్చర్ పైన ఆయిల్ పైకి వచ్చేంతగా నీట్ గా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఎంత ఆయిల్ వేసినా మనం ఈ పేస్ట్ అన్నది వేస్తాం కాబట్టి అది ఇనిషియల్ గా అబ్జర్వ్ చేస్తుంది. చూడండి మనకు అది చాలా కుక్ అయింది. అండ్ త్వరగా కుక్ అవ్వడానికి లైట్ గా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు పసుపు, కారం కూడా వేసుకోవాలండి. జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ మటన్ కాళ్ళ పులుసు అన్నది చాలా అంటే చాలా బాగా హెల్త్ రెమెడీ కిందకి కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. డెలివరీ తర్వాత కూడా మనం ఈ డిష్ ని అన్నది మనం రెగ్యులర్ గా యూజ్ చేయవచ్చు. బట్ లిమిట్ గా యూజ్ చేసుకుంటే శరీరం కోల్పోయిన బలాన్ని తిరిగి ఇస్తుంది. ఎక్కువగా తిన్న పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఇది కేవలం అన్నంలోకే కాదు, రోటీ, చపాతీ, పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన టేస్ట్ కి తగ్గట్టుగా మనము కారం వేసుకున్నామండి. అండ్ ఇక్కడ మసాలా మాత్రము చక్కగా కుక్ అవ్వాలి, లేదు అంటే పచ్చివాసన వచ్చింది అంటే నాన్ వెజ్ కదా అండి, సో టేస్ట్ అన్నది బాగుండదు. ఇప్పుడు మనం నీట్ గా వాష్ చేసుకున్న లెగ్స్ ఉన్నాయి కదండి, ఆ లెగ్స్ ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు వెంటనే మనం వాటర్ పోయొద్దు. ఏదైనా సరే ఆయిల్ లో కొద్దిసేపు కుక్ అవ్వాలి. మనం ఇప్పుడు ఈ లెగ్స్ ని ఖచ్చితంగా వాటర్ పోసి విజిల్ పెడతాము, కానీ ఆ లెగ్స్ పీసెస్ అన్నది ఆయిల్ లో చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి మనము వితౌట్ వాటర్ ఆయిల్ లో దాన్ని ఫ్రై చేసాము, ఎంత బాగా గ్రేవీ అన్నది ఆ ముక్కలకి టచ్ అయ్యింది అన్నది. సో ఇప్పుడు ఏంటి అంటే మనము మన కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకొని, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఒక చిన్న టీ గ్లాస్ మందము అందులో వాటర్ పోసి సో అదంతా కూడా గట్టిగా కుక్ చేసుకున్నాం. ఇక్కడ ఒకటండి, నాన్ వెజ్ కదా మనం ఆయిల్ ఎక్కువగా వేసాం, అలా అని మరీ ఈ ఆయిల్ ఎక్కువగా వేసాం అనుకోండి, కర్రీ అంతా ఫినిష్ అయిన తర్వాత పైన ఆయిల్ అన్నది తేలుతా ఉంటుంది, అది మనకి నచ్చదు. సో దట్ ఏంటి అంటే ఎంతవరకు అయితే మనకి ఆయిల్ అవసరం ఉంటుందో అంతవరకే పోసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు నా కర్రీకి గ్రేవీకి ఎంతైతే అవసరమో నేను అంతవరకు నేను వాటర్ అన్నది పోసి పెట్టేశానండి. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క షేర్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్. చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేరకపోతుంది. ఈ టైంలోనే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా, లైక్ మార్కెట్ లో దొరికే మటన్ మసాలా ఉంటుంది కదా, ఆ మటన్ మసాలాలు కూడా 2 వేసి అండ్ ఇప్పుడు మనము ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇదే టైంలో మనకి సాల్ట్, మిర్చి పౌడర్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మనం విజిల్ కింద పెట్టుకోవాలి. సో విజిల్ ఎలా అంటే నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టేశాను, బౌల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేశాను. సో దట్ ఏంటి అంటే మన గ్రేవీ అంతా కూడా
గిన్నెలోనే వస్తుంది, పైకి అన్నది రాదు. సో మనకి ఆ గ్రేవీ అన్నది ఎక్కడా కూడా మనకి వేస్ట్ అవ్వదు. లెగ్స్ ఉన్న క్వాలిటీని బట్టి 4 నుంచి 6 విజిల్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టండి, లేదా 3 విజిల్స్ వచ్చేసి హై ఫ్లేమ్ మీద అండ్ 2 విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్ మీద పెట్టండి. చూడండి, మనం బౌల్ పెట్టినందుకు గ్రేవీ అంతా కూడా ఆ గిన్నెలోనే ఉన్నది అండ్ దీన్ని మనం తినేసేయొచ్చు కూడా. అంటే ఎక్స్ట్రా గ్రేవీ ఏది కూడా మనకి బయటికి వెళ్ళలేదు. గోట్ లెగ్స్ అన్నవి కొన్ని లేతవి ఉంటాయి, కొన్ని ముదిరివి ఉంటాయి. అందుకని వాటి క్వాలిటీని బట్టి 4 నుంచి విజిల్స్ అన్నవి పెంచుకుంటూ ఉండండి అని చెప్పాను. అండ్ ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి కొంచెం మటన్ మసాలా వేసి కొత్తిమీర వేసి చక్కగా కలిపేసేయండి. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో. కొంతమంది ఏంటి అంటే దీనిలో ఇంకా వాటర్ ఎక్కువగా పోసుకుంటారు, కొంతమంది ఏంటి అంటే చిక్కగా చేసుకుంటారు. ఇది పూరీస్ లో కానీ, పుల్కాస్ లో కానీ, సైడ్ డిష్ గా కానీ, అన్నంలో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అండ్ ఇది హెల్త్ కి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా కూడా ఇష్టంగా తింటారు. చూడండి, గార్నిష్ చేసుకుని తినేస్తే అయిపోతుంది. ఎంత ఎమ్మీగా ఉందో. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి, మన వీడియోకి ఒక లైక్ అండ్ మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు.